నువ్వు ఏ స్థితిలో బలహీనమైపోయినావో ప్రియులారా, నీ స్థితిని మార్చడం కోసమే నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నువ్వు బలహీనమైపోయినావని, నీ బలహీనతల నుండి నిన్ను బలపరచడం కోసమే ఆయన మహిమలో ఉండవలసిన ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని లోకానికి దిగి వచ్చినట్టుగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియులారా. ఈ రాత్రి వేళ సమయంలో ఈ సువార్త ద్వారా నీతో ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. నీ మనసులో దేవునికి చోటియక దేవునికి దూరం అయిపోయి నువ్వు బలహీనమైపోయినావని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియులారా. లోకాశలలో, లోక తలంపులలో, లోకేచ్ఛలలో పడిపోయి లోకానుసారంగా జీవిస్తూ లోక పద్ధతులు పాటిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టేసి ప్రభువులను బలంగా ఉండవలసిన నీవు, ప్రభుతో అంటుకట్టబడి ఫలించవలసిన నీవు, ప్రభువుకు సాక్షి బిడ్డగా నువ్వు నిలబడవలసిన నీవు, పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకవలసిన నీవు పరిశుద్ధతను విడిచిపెట్టేసి పాపములో పడిపోయి బలహీనమైపోయినావని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియులారా. అట్టి బలహీనత నుండి మరలా నిన్ను బలపరచుట కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు తన పరిశుద్ధ రక్తము మన కోసము. ప్రియులారా, 2024 సంవత్సరముల క్రిందటనే 2024 సంవత్సరముల క్రిందటే మన కోసము ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించినట్టుగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియులారా. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే ఆయన చెంతకొచ్చి ప్రభు నేను బలహీనున్నాయా, నన్ను బలపరచయ్యా, నువ్వు అడగడానికి నువ్వు ఇష్టపడితే నేను బలపరిచే దేవుడు, నేను ప్రకటించే యేసయ్యాని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో బలహీనమైపోయినావు, నీ స్థితిని మార్చడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సువార్త ద్వారా నీకు వినిపిస్తా ఉన్నాడు ప్రియులారా. నీ కోసం, నా కోసం, ప్రజలందరి కోసం బెత్లెహేం అనే ప్రాంతంలో ఆయన శరీరధారిగా ప్రియులారా కన్యకైనటువంటి మరియమ్మకు జన్మించినట్టుగా చూస్తాం. అందరూ కూడా క్రిస్మస్ పండుగ చేస్తాం, మనం చూస్తూ ఉంటాం. అంటే డిసెంబర్ 25 వచ్చిందంటే క్రీస్తు పుట్టినాడు అనే సాదృశ్యంగా అందరూ ఒక పండుగ వాతావరణం ప్రపంచం మొత్తం జరుపుకుంటారు ప్రియులారా. నువ్వు ఇల్లు అమ్మాలన్నా, పొలం కొనాలన్నా, ఏది జరిగించినా కూడా నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలన్నా, ఈ రోజు ఏ తారీఖు చెప్పాలన్నా క్రీస్తు పూర్వమా, క్రీస్తు శకమా అనే క్రీస్తు అనే మాటను ఖచ్చితంగా ఉచ్చరించాల్సిందే ప్రియులారా. అంటే క్రీస్తు అనే పుట్టినాడనే సంగతులు చరిత్ర చెప్తా ఉన్నాయి. ఈ రోజులో నెట్లో మీరు చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి ఆనవాళ్ళు కనపడతా ఉన్నాయి ప్రియులారా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది వాస్తవం. ఆయన వచ్చాడు ప్రజలందరి పాపముల కోసం. ఆయన కల్వరి శిలువలో 3 మేకుల మధ్యన వేలాడదీయబడి ఆయన ఈపల నాగల సాల వల్ల దున్నబడి ప్రియులారా ఘోరాతి ఘోరంగా ఆయన నీ కోసము, నా కోసము ఆయన శిలువ మానును ఆ యొక్క శిలువలో బలైపోయినట్టుగా చూస్తాం ప్రియులారా. కనీసం ఒక రక్తపు పట్టు కూడా తరడ లేకుండా ప్రజల కోసమైన రక్తం చిందించినాడండి. ఎందుకో తెలుసా? నువ్వు బలహీనతలో ఉండకుండా నువ్వు బలము కలిగి జీవించాలని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిన్ను బలపరచుట కోసమే ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఏ స్థితిలో నువ్వు బలహీనమైపోయినావు, దేవునితో ఉండవలసిన నీవు, సమాధానంగా ఉండవలసిన నీవు, నెమ్మదిగా ఉండవలసిన నీవు, సంతోషంగా ఉండవలసిన నీవు, పరిశుద్ధంగా ఉండవలసిన నీవు పరిశుద్ధతను విడిచిపెట్టి బలహీనమైపోయినావో మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. ఆయన త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చే లోపల నువ్వు బలము కలిగి ఆయనలో ఫలిస్తూ ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తావు. నువ్వు సిద్ధపడి ఉండాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఏ స్థితిలో నువ్వు బలహీనమైపోయినావో నిన్ను బలపరచుట కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సువార్త మరలా నీకు వినిపిస్తా ఉన్నాడు. చేతులు చేస్తా ఉన్నాడు. తల్లి, చెల్లి, అక్క, అన్న వినండి. ఏ ప్రాంతం నుండి నువ్వు వింటున్నావో నాకు తెలియదు కానీ, ఏ ప్రాంతం నుండి ఈ శబ్దాంతరం ద్వారా వింటున్నావో నాకు తెలియదు కానీ, పాప బంధకాల నుండి నిన్ను విడిపించడం కోసమే యేసయ్య వచ్చినాడు, నిన్ను బలపరచడానికి వచ్చాడని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మరొక గొర్రెను జ్ఞాపకం చేస్తాను. ఒకటి బలహీనమైపోయిన గొర్రె, రెండవ గొర్రె. చదవండి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడిన సంగతులు. రోగము కలిగిన గొర్రె ప్రియులారా. బలహీనమైనటువంటి గొర్రె కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చినారంటే బలపరచడం కోసం వచ్చాడండి. రెండవ గొర్రెను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రోగము కలిగినటువంటి గొర్రె. ఈ లోకంలో ఏ రోగానికైనా వైద్యుడు ఉన్నాడు కానీ పాపం అనే రోగానికి నువ్వు ప్రపంచం మొత్తం ఎతికి తిరిగితే చూసినా కూడా పాపం అనే రోగానికి వైద్యుడు దొరకడండి. ఉన్నారమ్మా? ఎక్కడన్నా విన్నారా ప్రియులారా? పాపం అనే రోగం ప్రజలందరినీ పట్టి పీడిస్తా ఉంది. దేవుని ఆజ్ఞను మీరిపోయి
పాపం అనేది మనుషులకు వచ్చేసింది ప్రియులారా. ఒక మనుషుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరుడు ద్వారా, ఆది దంపతులైనటువంటి హవ్వ ఆదాము దేవుని మాటను వినక ప్రియులారా దేవుని మాటకు వ్యతిరేకంగా చేసి, వద్దు అన్న పనిని చేసి, ఆజ్ఞను మీరి పాపం కొని తెచ్చిపెట్టారు. ప్రజలందరికీ వచ్చేసింది. ఆ ప్రజలందరికీ వచ్చినటువంటి పాపంలో తీసివేయడం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినాడండి. ప్రియులారా, అన్ని రోగముల కన్నా భయంకరమైన రోగమైన ఏదైనా ఉందయా అంటే అది పాప రోగమే. ఆ పాప రోగం ఎలా పోతుంది అంటే యేసయ్య రక్తం ద్వారానే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే నీ పాప రోగము తీసివేయడం కోసం. నువ్వు ఎట్టి పాప బంధకాలలో ఉన్నావో నీ పాప బంధకాలను విడిపించుట కోసమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడండి. మొదటి గొర్రె బలహీనమైపోయినటువంటి గొర్రె. ఆ గొర్రె ఎవరో కాదు, మనుషులకు మీరే అన్నాడు. ప్రియులారా, మరొక గొర్రెను జ్ఞాపకం చేస్తామన్నాడు, రోగం కలిగిన గొర్రె. నువ్వు ఎట్టి రోగంతో ఉన్నావో ప్రియులారా, దేవునికి సమస్తము సాధ్యమైన మాట జ్ఞాపకం చేస్తామన్నాను. ఆయన ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలు, నీ ఎట్టి రోగమైనా బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. తోరణాల ప్రాంతంలో అగ్రహారం అనే ఊరిలో ప్రియులారా, ఒక చిన్న బిడ్డ 4 నెలలైందట. పుట్టినప్పటి నుండి ఈ శరీరం అంతా పక్కులుగా లేచిపోతా ఉంది. డాక్టర్ చుట్టూ తిరిగారు, దానికి ట్రీట్మెంట్ వాడినా తగ్గలేదు. రోజుకు 7-8 సార్లు పిడుసులాగా వస్తుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఎంతో వైద్యం చేయించాలని చూసినా కూడా డాక్టర్లు అన్నారంటమ్మా, ఈ చిన్న బిడ్డకి నరాలు చేతులకు ఇంజక్షన్లు వేయడానికి కోసం, బాటిల్ పెట్టడం కోసం దొరకట్లేదు, బాటిల్ కూడా ఎక్కట్లేదు, ఈ బిడ్డకు బ్రతకదమ్మా, తీసుకెళ్ళిపోండి ఇక అని చెప్పారట. ప్రియులారా, వారు ఇంకా ఆశతో ఒంగోలు ప్రాంతంలో జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్ళారు, ప్రకాశం జిల్లా. అయితే హాస్పిటల్లో కూడా సుమారుగా ఒక 10 రోజులు ఉన్న తర్వాత డాక్టర్లు అన్నారట, మా వైద్యానికి అంతు చిక్కలేదు, కనీసం ఎక్స్రే స్కానింగ్ తీస్తే ఈ తలలో కనీసం నరాలు కూడా కనపడటం లేదు, ఈ మెడలు సక్రంగా నిలబెట్టట్లేదు, కనీసం ఊరిక ఆ నోరనే తెరిచి ఏదైనా పలుకుతాదేమంటే, ఏదైనా కేకేస్తుంది, ఏడుపుస్తుందేమని చూస్తే కనీసం కదలికలు లేవు, స్వరం లేదు, ఆ పై పొక్కులుగా లేచిపోతా ఉంది. కాబట్టి మా వైద్యానికి అంతు చిక్కనిది, కాబట్టి మీరు తీసుకెళ్ళిపోండి, బ్రతకదు అని చెప్పారట. అయితే వారు ఇంకా ఎంతో ఆశతో అనంతపురం అనే ప్రాంతంలో డాక్టర్లు ఉన్నారంటే అనంతపురం దగ్గరికి వెళ్ళి అక్కడ చూపించే ప్రయత్నం చేసినారండి. అక్కడ కూడా కాదంటే ఇక వాళ్ళ ఊరు వెళ్ళిపోతూ మాకు ఫోన్ చేశారు, అన్నా యూట్యూబ్లో మీ ఫోన్ నెంబర్ చూసాం అన్నా, మా కోసం ప్రార్థన చేయండి అన్నా. డాక్టర్లు అయితే చేతులు ఎత్తేసారన్నా, బ్రతకదు, ఇక తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆ బిడ్డ కనీసం ఏడవడం లేదు, నవ్వడం లేదు, కనీసం నోటి నుండి ఏదన్నా మాట వస్తుందంటే కనీసం ఆ చిన్న బిడ్డలో ఆ స్వరమే లేదన్నా పుట్టినప్పటి నుండి అని బాధపడుతుంటే ప్రార్థన చేశాం. 7 రోజులు ఉదయం సాయంత్రం ప్రార్థన చేశాం. అమ్మా నూనె తీసుకోండి, ప్రార్థన చేస్తాం, ఆ నూనె తలకు పెట్టండి మా చిన్న బిడ్డకు అని చెప్పాం. అన్న ఒక రోజు వచ్చి ప్రార్థన చేసుకోండి అన్న అంటే ఆ గ్రామం వెళ్ళి, యేసయ్యా నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమన్నావు, విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నావు, మీలో ఎవరైనా రోగులుంటే నూనె రాసి ప్రార్థన చేయమన్నావు. యేసయ్యా మీరే బాగు చేయాలని నూనె తీసుకొని, కొబ్బరి నూనె తీసుకొని ప్రార్థన చేసి ఆ చిన్న బిడ్డ మీద తల మీద ఉంచి ప్రార్థన చేస్తే అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పుట్టినప్పటి నుండి ఆ బిడ్డ కనీసం స్వరము కూడా వినపడలేదు, తల్లికి ఏడవడం ప్రారంభించింది. ప్రియులారా, విపరీతంగా ఏడుస్తుంటే తల్లి కూడా ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అన్న పుట్టిన దగ్గర నుండి ఈ బిడ్డ కనీసం ఏడుపు నేను వినలేదన్నా, ఆ నూనె రాయమ్మా అని చెప్పాము. 7 రోజులు వరుసగా నూనె రాసే ప్రయత్నం చేశారు, ఆ పయ్యల్లా పట్టించే ప్రయత్నం చేసినారు. ఆ పక్కులు ఊడేదంతా అదంతా సాఫీగా అయిపోయి బాగా అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ బిడ్డ ఈరోజు సజీవులుగా బ్రతికి ఉంది. డాక్టర్లు అన్నారట బ్రతకదని, ఈరోజు బ్రతికి ఉంది. చక్కగా సంతోషంగా భార్య భర్తలు పని చేసుకుంటా ఉన్నారు, బిడ్డ బ్రతికే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చేసిన కార్యం అండి? నాలో ఏ శక్తి లేదు, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు శక్తివంతుడు, బలవంతుడు, ఆయన స్వస్థపరచగలడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, నువ్వు ఎట్టి రోగమైనా సరే ఆయన స్వస్థపరచగలిగినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యెషయా గ్రంథంలో ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, యెషయా గ్రంథంలోని 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా,
యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రియులారా, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచిన గాయములను, దెబ్బలను, పచ్చిపుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ప్రియులారా, స్వస్థత కొంచెమైనను లేదు. నీ స్థితి ఎట్లా ఉందో, నీ పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు తెలియదు కానీ తల్లి, చెల్లి, అన్న వినండి. రాత్రి వేళ సమయంలో ఏ ప్రాంతం నుండి నువ్వు వింటున్నావో, డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పటికీ సైతం డాక్టర్లకు మించిన డాక్టర్ పరమ వైద్యుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య మరణించి తిరిగి లేచి మన మధ్యలో సజీవునిగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ 2-3 కూడి ఆయన నామంలో ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉండే దేవుడు అని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నానండి. నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు, బ్రతికున్న దేవుడు, సమర్థుడు, శక్తివంతుడు, ఎట్టి రోగమైనా బాగు చేస్తాడనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియులారా, నీ స్థితి ఏదో, నీ పరిస్థితి ఏదో నాకు తెలియదు. నీ స్థితిని మార్చే దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య. ప్రియులారా, బలహీనమైనయో నిన్ను బలపరచడానికి వచ్చాడు. రోగంతో ఉన్నావా, నీ రోగమును స్వస్థపరచడం కోసమే వచ్చాడు. ప్రియులారా, ఈ సువార్తను నువ్వు అంగీకరించినట్టయితే ప్రియులారా, నీ చెంతలో చేరి నీతో పాటు నడిచే దేవుడు నేను ప్రకటించే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినే దేవుడు నేను ప్రకటించే దేవుడు. ప్రియులారా, నీ సమస్య ఏదో అధికారుల చుట్టూ తిరిగావేమో, నీ బంధుమిత్రులు చెప్పావేమో, నీ తోటి స్నేహితులు చెప్పుకున్నావేమో, ఎవరు తీర్చలేదేమో, కానీ యేసయ్యకు చెప్పి చూడండి, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎట్టి సమస్యతో బాధపడుతున్నావు నాకు తెలియదు కానీ ప్రతి సమస్యకు పరిష్కారము నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర సమాధానము దొరుకుతుంది. నువ్వు ఎట్టి రోగంతో ఉన్నావేమో కానీ ఎట్టి రోగానికైనా ఆయన వైద్యం చేయగలిగిన దేవుడు. ఒక్క మాట సెలవిస్తే చాలు, నీ రోగం ఎట్టిదైనా పోతుంది, బాగుపడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో ఆయన చెంత చేరితే చాలు, ఆయన చేస్తాడు అని నమ్మితే చాలంతే. నీ నమ్మిక చొప్పున నువ్వు బాగుపడతావంతే. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రియులారా, ప్రభు వద్దకు వచ్చినటువంటి వారు ఆయన చేస్తాడు, ఇది ఆయన వల్ల అవుతుంది అని నమ్మి వస్తే చాలు, నువ్వు కార్యాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, హైటెక్ సిటీ అనే ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో ఒక కుటుంబము పిలిచారు ప్రార్థన కోసం. ఫోన్ లైన్ ద్వారా ఫోన్లు, ఆ యూట్యూబ్ లో నెంబర్ చూసి ఫోన్ చేశారు. ప్రార్థన చేసే వాళ్ళకు ఆరోగ్యాలు బాగా లేకుంటే ఆరోగ్యం బాగైనప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టినాము. అక్కడ 10 కుటుంబాలను చేర్చుకున్నారు. అయితే ప్రియులారా, దురాత్మ శక్తులు ఒక 4గురికి లేసి వచ్చాయి వాళ్ళల్లో. వాళ్ళని ఎప్పుడు దగ్గర 3 సంవత్సరముల నుండి ఇబ్బంది పెడతా ఉన్నాయంట. అయితే వాళ్ళు మళ్ళీ ఎవరయ్యంటే ప్రార్థనకి వెళ్ళేవారే, ప్రభు బయలుపరుస్తా ఉన్నాడు, వారు తాయెత్తులు కట్టించుకొని ఉన్నారు అని దేవుడు చూపించాడు. చెప్పాను, మా దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు, మీరు తాయెత్తులు కట్టించుకొని ఉన్నారు, విగ్రహ సంబంధం విషయాల దగ్గరికి వెళ్ళి తాయెత్తులు కట్టించుకున్నారు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, మీకు ఎట్టి రోగమైన పోతుంది, ఎట్టి సైతాన శక్తులని మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మీరు నమ్మితే వాటిని కట్ చేసి అక్కడ బయటపడేనంటే కత్తెర లేక కొడవలు తీసుకొని వచ్చి కొడవలతో కట్ చేసి పక్కన పడేశారు. ప్రభువునందు విశ్వాసం ఉంచారు, దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు యొద్దకు వచ్చి వారు విశ్వాసంతో రావాలి. ఆ విశ్వాసం వల్లే వాళ్ళ కార్యాలు చూస్తారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. అవిశ్వాసులకు పరలోక రాజ్యం లేదండి, పిరికి వారికి పరలోక రాజ్యం లేదండి, అబద్ధికులకు పరలోక రాజ్యం లేదండి, త్రాగుబోతులకు పరలోక రాజ్యం లేదండి, వ్యభిచారులకు పరలోక రాజ్యం లేదండి, దొంగలకు పరలోక రాజ్యం లేదండి, దూషకులకు పరలోక రాజ్యం లేదండి. వాటి స్థితిలో ఉన్నట్టయితే ఆ స్థితిని బయటికి రావాలనే ప్రభు ఈ సువార్త ద్వారా నీకు వినిపిస్తా ఉన్నాడు. మాంత్రికులకు, వ్యభిచారులకు, దొంగలకు, దూషకులకు పరలోక రాజ్యం లేదు. నువ్వు అట్టి స్థితిని విడిచిపెట్టి ప్రభు వైపు రావాలని ప్రభు ఈ సువార్త వినిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో బలహీనమైపోయినావో నిన్ను బలపరచడం కోసం యేసయ్య వచ్చాడు. నువ్వు ఏ స్థితిలో నువ్వు పడిపోయి రోగంతో, రుగ్మతతో నువ్వు జీవిస్తున్నావో నాకు తెలియదు కానీ డాక్టర్లు సైతం అంతు చిక్కని రోగంతో నువ్వు జీవిస్తున్నా సరే, మరణ పంచులలో ఉన్నా సరే, నిన్ను మరణంలో నుండి జీవంలోకి దాటించే యేసయ్య నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. తల్లి, చెల్లి, అక్క వినండి. ఇకనైనా నీ మనసు మార్చుకుంటావా? ఇకనైనా నీ బుద్ధిని మార్చుకుంటావా? ఇకనైనా నీ స్థితిలో నుండి ఆ పాపపు స్థితిని విడిచిపెట్టేసి ప్రభు వైపు మల్లుకుంటావా?
ప్రభు సమర్థుడు, శక్తివంతుడు. నిన్ను బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని బాగు చేయడం కోసం ఆయన ఈరోజు ఈ సువార్త వినిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రియులారా, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 4వ వాక్యంలో రాయబడినటువంటి సంగతులు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వాక్యం. గాయపడిన వాటికి కట్టుకట్టరు. మొదటి గొర్రె బలహీనమైన పోయిన గొర్రె, రెండవ గొర్రె రోగము కలిగిన గొర్రె, మూడవ గొర్రెను ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియులారా. గాయపడిన గొర్రె, గాయాల పాలైపోయిన గొర్రె. ప్రియులారా, నీ మనసు గాయమైపోయిందేమో, నీ కుటుంబ సభ్యుల ద్వారా, నీ తోటి వారి ద్వారా, నీ బంధుమిత్రుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా, నీ గ్రామస్తుల ద్వారా, నీ సంఘస్థుల ద్వారా నీ మనసు గాయాల పాలైపోయిందేమో. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక కుష్ఠరోగి ఉన్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. అయితే 5వ అధ్యాయంలో వచ్చేసరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం, 8వ అధ్యాయానికి వచ్చేసరికి కొండ మీద ప్రసంగం ముగించుకొని ఆయన కొండ మీద నుండి దిగి వస్తా ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి వెంటాడుతాడు. అయ్యా దావీదుకు, అయ్యా ఆ మాట చదవండి ప్రియులారా. జన సమూహములో 8వ అధ్యాయం 1వ వాక్యం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పాను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడుగా అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభుని అడుగుతున్నటువంటి మాట, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ. ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా, నువ్వు బాగుగా. అప్పటికే తన కుటుంబ సభ్యులు, తన బంధుమిత్రులు, తన రక్త సంబంధికులు అందరూ కూడా తన ఉన్నటువంటి రోగాన్ని బట్టి అందరూ వెలివేసిన స్థితిలో ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, అందరూ వెలివేసినా సరే నేను నిన్ను బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేయి చాపని ప్రభు చేయిని తాకి స్వస్థపరిచినాడు. నేను ప్రకటించే దేవుడు ఎవరై అంటే నిన్ను బాగు చేసే దేవుడు, నీ గాయములు కట్టే దేవుడు. ఎట్టి స్థితిలో నువ్వు గాయాల పాలైనావో నీ స్థితిని బాగు చేసే దేవుడు. ఒక వ్యక్తి అట ప్రియులారా, యెరూషలేము అనే ప్రాంతంలో నుండి యెరికో ప్రాంతానికి దిగి వెళుతున్నాడంట. యెరూషలేము అనే స్థానము ఎత్తైన స్థానము, ఆశీర్వాదకరమైన ప్రాంతం. ఒక వ్యక్తి ఆశీర్వాదకరమైన స్థలంలో ఉండవలసిన వ్యక్తి, దీవెనకరమైన స్థలంలో ఉండవలసిన వ్యక్తి, సమాధానంగా ఉండవలసిన వ్యక్తి, నెమ్మదిగా ఉండవలసిన వ్యక్తి, సంతోషంగా ఉండవలసిన వ్యక్తి ఆ స్థితిలో నుండి దిగి వస్తా ఉన్నాడట. అనగా సంతోషాన్ని విడిచిపెట్టి, నెమ్మదికరమైన స్థలాన్ని విడిచిపెట్టి, ఆనందకరంగా ఉండే స్థలాన్ని విడిచిపెట్టి దిగి వస్తా ఉన్నాడంట. దిగి వస్తున్నప్పుడు దొంగల చేతిలో చిక్కినాడు. పిల్లలు దొంగలు ఏం చేసినారంటే అతనిని కొట్టి తనను వస్త్రం లాగి వేసుకొని తన దగ్గర నుండి డబ్బులు తీసేసుకొని చివరికి కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయినారంట. కొర ప్రాణంతో విడిచిపెట్టిపోతే ఆ ప్రాంతంలో ముగ్గురు వెళ్తా ఉన్నారు. మొదటి వ్యక్తి వెళ్ళాడు, పక్కగా వెళ్ళిపోయినాడు చూస్తూ. రెండో వ్యక్తి వెళ్ళాడు, పక్కగా వెళ్ళిపోయినాడు. మూడో వ్యక్తి మంచి సమరయుడు పడిన స్థితి దగ్గరికి వచ్చి ఆ స్థితిలో నుండి అతని గాయములు కట్టి ఒక పూటకోలు వాడి ఇంటి దగ్గర ఉంచి, అయ్యా ఇతనికి ఏదన్నా అవసరమైతే నేను మరల వచ్చేటప్పుడు ఇతనికి ఇస్తాను, ఎంత ఖర్చు అయినా నా పేరు మీద రాయ్యా అని ప్రియులారా ఆ యొక్క వ్యక్తికి పరామర్శించినట్టుగా చూస్తాం. తన గాయములు కట్టినట్టుగా చూస్తాం. అతన్ని కోసము ప్రయాసపడినట్టుగా చూస్తాం. పడిన స్థితి దగ్గరికి వచ్చి అతనే నువ్వు ఏ స్థితిలో పడిపోయినావో నీ స్థితి దగ్గరికే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధనవంతుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చిండు నిన్ను నన్ను మనందరినీ ధనవంతుడు చేయడం కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ తల్లిదండ్రులైతే నీ బంధుమిత్రులైతే చేసినటువంటి తప్పును బట్టి చేసినటువంటి పనిని బట్టి ఏం చేస్తారు? ఇంకదే పనిగా నిందిస్తూ ఉంటారు. పలానా విషయం తప్పిపోలేదా, పలానా విషయంలో ఇలా చేయలేదా, నా కుటుంబం నాశనం కట్టడానికి నువ్వే 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 ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తారు? ప్రియులారా ప్రభు నిన్ను చేతులు దాచి అడుగుతా ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు చేసినటువంటి క్రియలను బట్టి ఇప్పటి వరకు నువ్వు